హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లర్న్ విత్ నందు. ఈ క్లాస్లో యూసేజ్ ఆఫ్ ఇండెఫినెట్ ఆర్టికల్స్ గురించి చూద్దాం. ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటే ఏ యాన్ అంటే తెలుగులో మీనింగ్ ఏదో ఒకటి, అందులో ఒకటి, వీటిల్లో ఒకటి అని అర్థం. ఓవెల్ సౌండ్స్ అంటే ఆ నుండి అమహ వచ్చిన పదాల వెనుక యాన్ను వాడాలి. కాన్సోనెంట్ సౌండ్స్ అంటే ఏంటి? కా నుండి బండిరా లోపు వచ్చిన పదాల వెనుక ఏను వాడాలి. ఇండెఫినెట్ ఆర్టికల్స్ని ఎక్కడెక్కడ యూస్ చేస్తారో చూద్దాం. జాబ్స్ వెనుక వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ డాష్ టీచర్. టీచర్ అనేది టా అనేది ఎక్కడ వస్తుంది? కా నుండి బండిరా మధ్యలో వస్తుంది కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ వాడాలి. ఐ వాంట్ టు బికమ్ డాష్ డాక్టర్. డాక్టర్ అంటే డా అనేది కా నుండి బండిరా మధ్యలో వస్తుంది కాబట్టి ఏ డాక్టర్. ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్. ఐ హ్యావ్ డాష్ ఎయిమ్ అంటే తెలుగులో ఎలా రాస్తాము? ఎయిమ్. ఏ అంటే ఆ నుండి అమహ మధ్యలో వస్తుంది కాబట్టి యాన్ అనే ఈ ఇండెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. బిఫోర్ అడ్జెక్టివ్స్ అంటే విశేషణాలు అని అర్థం. డాష్ 80 year old మ్యాన్. ఓల్డ్ మ్యాన్ యొక్క వయసు ఎంత? 80 years. ఇది విశేషణాన్ని తెలుపుతుంది. 80ని తెలుగులో ఎలా రాస్తారు? 80. ఏ అంటే ఆ నుండి అమహ మధ్యలో ఉంది కాబట్టి యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. యాన్ 80 year old మ్యాన్. గోల్డెన్ నెక్లెస్. గోల్డెన్ని తెలుగులో ఎలా రాస్తారు? గో అంటే గా అనేది కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ఏ అనే ఈ ఇండెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. డాష్ ప్రెట్టి గర్ల్ ఎలా ఉంది? ప్రిట్టీగా ఉంది. ప్రిట్టి అనేది అడ్జెక్టివ్ అవుతుంది. సో ప్రి అంటే పా అనేది కూడా కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. డాష్ న్యూ ట్యాక్సీ ఎలా ఉంది? న్యూ అనేది మనకు అడ్జెక్టివ్ అవుతుంది. న్యూ అంటే నా అనేది కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ యూస్ చేస్తారు. డాష్ అన్ఫినిష్డ్ టాస్క్ అన్ఫినిష్డ్ అంటే ఇంకా ఫినిష్ అవ్వలేదు. అన్ఫినిష్డ్ అనేది టాస్క్ యొక్క విశేషణాన్ని తెలుపుతుంది కాబట్టి ఇది అడ్జెక్టివ్ అవుతుంది. అన్ఫినిష్డ్ అంటే తెలుగులో ఎలా రాస్తాము? ఫినిష్డ్. అనే ఫస్ట్ లెటర్ వచ్చింది కదా, అనేది ఆ నుండి అమహ మధ్యలో ఉంది కాబట్టి యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ యూస్ చేస్తారు. డాష్ డర్టీ టికెట్. డర్టీని తెలుగులో ఎలా రాస్తారు? డా అంటే కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ యూస్ చేస్తారు. నెక్స్ట్, యూజ్ an at specific sounds of words. The sound of the letter is important. అవర్ యొక్క స్పెల్లింగ్ ఏంటి? HOUR. బట్ ఇక్కడ హెచ్ అనేది సైలెంట్. తెలుగులో ఎలా రాస్తాము? అవర్ అని రాస్తాము. అవర్ అంటే ఆ నుండి అమహ మధ్యలో ఉంది కాబట్టి యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్, యూనివర్సిటీ అంటే తెలుగులో ఎలా రాస్తాము? యు అంటే యా అంటే కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ఏ అనే ఆర్టికల్ వస్తుంది. సో ఎప్పటికైనా సరే సౌండ్ ఆఫ్ ద లెటర్ ఈజ్ ఇంపార్టెంట్. మనకు స్పెల్లింగ్ కాదు. స్పెల్లింగ్ అంటే ఏంటి? ఎలా రాస్తాము అని ఇంపార్టెంట్ కాదు. ఈ స్పెల్లింగ్ అనేది ఇంపార్టెంట్ కాదు. మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తాం, ఎలా సౌండ్ వస్తుంది అనేది ఇంపార్టెంట్. మనం అవర్ని ఎలా రాస్తాం? HOUR అని రాస్తాం. బట్ ఇక్కడ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది? అవర్ హవర్ కాదు, అవర్. సో సౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, యూనివర్సిటీ రాయడం ఎలా రాస్తాం? UNIVERSITY యూనివర్సిటీ. బట్ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది? దీన్ని ఎలా పలకాలైతే యూనివర్సిటీ అయ్యేది, బట్ యూనివర్సిటీ అని అంటున్నాం. సో సౌండ్ ఆఫ్ ద లెటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రాయడం కాదు, సౌండ్ ఇంపార్టెంట్. ఫర్ సింగులర్ నౌన్స్కి మాత్రమే యూస్ చేయాలి, ప్లూరల్స్కి యూస్ చేయకూడదు. ఎందుకు సింగులర్స్కి మాత్రమే యూస్ చేయాలంటే యాన్ అంటేనే అర్థం ఒకటి అని అర్థం. అలాంటప్పుడు ప్లూరల్స్కి ఎలా వాడతాం? సో ప్లూరల్స్కి వాడరాదు. ఎగ్స్ అంటే ప్లూరల్ కాబట్టి ఎగ్స్కి ఆర్టికల్ యూస్ చేయరాదు. ఎగ్కి ఆర్టికల్ ఏమొస్తుంది? యాన్ వస్తుంది. యాన్ ఎగ్.
యాన్ ఎగ్స్ అనరాదు, యాన్ ఎగ్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ప్లూరల్స్కి ఆర్టికల్స్ రాదు. నెక్స్ట్ జిరాఫీ. జిరాఫీ అంటే జ కా నుండి బండిరా మధ్యలో ఉండే కాన్సనెంట్స్ అన్నిటికీ మనకు ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. ఏ జిరాఫీ. అదే చాలా ఉన్నాయనుకోండి, జిరాఫీస్ ఉన్నాయనుకోండి, ప్లూరల్కి రాదు, సింగులర్ కాబట్టి ఇక్కడ మనం ఏ యాన్లను యూస్ చేసాం అంతే. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఫర్ సింగులర్ నౌన్స్, నాట్ ఫర్ ప్లూరల్స్. సమ్ క్వాంటిటీస్. కపుల్ అంటే ఇద్దరు అని అర్థం. ఫ్యూ అంటే కొన్ని. ఇలాంటి వాటికి మనం ఆర్టికల్స్ని యూస్ చేయొచ్చు. కపుల్ని తెలుగులో ఎలా రాస్తారు? కా అంటే కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి వాటికి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ యూస్ చేస్తారు. ఏ కపుల్. ఫ్యూ అంటే తెలుగులో ఎలా రాస్తారు? ఫ్యూ అంటే ఫా అంటే కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. బా అనేది కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. నంబర్స్కి ముందు కూడా రాస్తారు. 100 బుక్స్ డాష్ 100 బుక్స్. 100 అంటే హా అంటే కా నుండి బండిరా మధ్యలో వస్తుంది కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ వచ్చింది. ఏ 100 బుక్స్. నంబర్స్కి కూడా ఇండెఫినెట్ ఆర్టికల్స్ యూస్ చేస్తారు. డు నాట్ యూస్ బిఫోర్ ప్లూరల్ నౌన్స్. ప్లూరల్ నౌన్స్ అంటే ఏవి? ఫ్రూట్స్ అంటే ప్లూరల్స్. స్కూల్స్ ప్లూరల్. ఎగ్జామ్స్ ప్లూరల్స్. హ్యాండ్స్, పెన్స్, వీడియోస్, న్యూస్ ఇవన్నీ ప్లూరల్స్ వస్తాయి. ప్లూరల్స్కు ఏ యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్స్ యూస్ చేయరాదు. అర్థమైందా లెర్నర్స్? ఈ ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఏవి? ఏ యాన్ ఎక్కడ వాడాలి? ఆ నుండి అమహాలోపు వచ్చే పదాల ముందర యాన్ను వాడాలి. అంటే ఓవెల్ సౌండ్స్కు యాన్ వాడాలి. ఏను ఎక్కడ వాడాలి? కాన్సనెంట్ సౌండ్స్కి వాడాలి. కాన్సనెంట్ సౌండ్స్ అంటే ఏవి? కా నుండి బండిరాలోపు వచ్చే పదాల ముందు ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ యూస్ చేస్తాం. ఇంకా ఎక్కడెక్కడ యూస్ చేస్తామంటే జాబ్స్ అంటే వృత్తిని తెలిపేటప్పుడు యూస్ చేస్తాం. టీచర్, డాక్టర్ బిఫోర్ అడ్జెక్టివ్స్ అంటే అడ్జెక్టివ్స్కి ముందు కూడా విశేషణాన్ని తెలిపేటప్పుడు కూడా మనం ఏ యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్స్ యూస్ చేస్తాం. ఎప్పుడైనా సరే ఆర్టికల్స్ రాసేటప్పుడు పర్టికులర్ సౌండ్ అనేది ఇంపార్టెంట్. ఆ వర్డ్ యొక్క సౌండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం రాసేది కాదు, ప్రొనౌన్స్ ఎలా చేస్తాం, ఎలా పలుకుతాం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఓన్లీ సింగులర్స్కి మాత్రమే రాయాలి, నాట్ ఫర్ ప్లూరల్స్కి ఏ యాన్ అనే ఈ ఆర్టికల్స్ యూస్ చేయరాదు. ఓన్లీ ఫర్ సింగులర్ నౌన్స్. ఎందుకంటే ఏ యాన్ అంటేనే ఒకటి లేదా అందులో ఒకటి, వీటిలో ఒకటి అని అర్థం కాబట్టి. సమ్ క్వాంటిటీస్కి కూడా వాడతారు, నంబర్స్కి వాడతారు. అర్థమైందా లెర్నర్స్? నంబర్స్కి వాడతారు, క్వాంటిటీస్కి వాడతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.